జేసీబీ భూతం. రామవరం అనే ఒక గ్రామంలో ఎవరూ కూడా బంగారు నగలు ధరించరు మరియు బంగారు నగలు కొనరు కూడా. ఎందుకంటే ఆ గ్రామంలో జేసీబీ భూతం ఉంది. ఎవరైనా బంగారం ధరిస్తే వారిని తన జేసీబీతో తొక్కి చంపేస్తుంది. ఒకరోజు పట్నం నుంచి రామవరం గ్రామానికి కొంతమంది సినిమా షూటింగ్ చేయడానికి వచ్చారు. సినిమా డైరెక్టర్ సర్పంచ్ని కలవడానికి వెళ్లాడు. సర్పంచ్ గారు, మేము మీ ఊరిలో సినిమా షూట్ చేయాలనుకుంటున్నాం. అందుకు మీ అనుమతి కావాలి. మీరు నిరభ్యంతరంగా సినిమా షూటింగ్ చేసుకోవచ్చు రాజా, కానీ ఒక్క కండిషన్ మీద. మీరెవ్వరూ కూడా బంగారాన్ని ఉపయోగించకూడదు, లేదంటే ఇబ్బందుల్లో పడతారు రాజా. సర్పంచ్ గారు, బంగారం వల్ల ఇబ్బందులేముంటాయి? నాకేమీ అర్థం కావడం లేదు. ఈ గ్రామంలో ఒక జేసీబీ భూతం ఉంది రాజా. దానికి బంగారం అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా బంగారం నగలు వేసుకుంటే వెంటనే జేసీబీతో వారిని తొక్కి చంపేస్తుంది. సర్పంచ్ గారు, ఈ భూతాల మీద దెయ్యాల మీద మాకు అస్సలు నమ్మకం లేదు. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మేము బంగారాన్ని అస్సలు ధరించాం అని చెప్పి డైరెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పాపం, ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలు అంటున్నారేమిటి? పైగా జేసీబీ భూతం అంట. మూఢనమ్మకాలు. సినిమా స్టోరీలా ఉంది. నేనోసారి ఆ భూతాన్ని కలవడానికి ట్రై చేస్తాను. భూతం చూడ్డానికి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఒకవేళ ఆ భూతాన్ని కలవడం అంటూ జరిగితే నా తర్వాత సినిమా దాని మీదే తీస్తాను. లేదంటే ఊరి జనాల్లో ఉన్న భయం పోతుంది. ఇలా ఆలోచించి డైరెక్టర్ ఆ రాత్రి బంగారు నగలు ధరించి కెమెరాని తన వెంట తీసుకుని గ్రామంలోకి వెళ్లాడు. భూతమన్నా, ఓ భూతమన్నా, కొంచెం మీ దర్శన భాగ్యం కలిగించండి. నేను ఫోటో తీసుకుంటాను. డైరెక్టర్ కొంచెం సేపు గ్రామంలో తిరుగుతున్నాడు. అప్పుడు జేసీబీ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. మరియు గ్రామంలో ఉన్న లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. నీకు అంత్యక్రియలు జరగబోతున్నాయి. నాకు బంగారం అంటే నచ్చదు, అయినా కూడా నువ్వు బంగారాన్ని సింగారించుకుని మరీ వచ్చావు. అయ్యో భగవంతుడా, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇది నిజమైన భూతం. కాపాడండి, 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 అయ్యా, అయ్యా, కాపాడండి అంటూ డైరెక్టర్ అరిచాడు. కానీ భూతం బారి నుంచి అతన్ని కాపాడడానికి ఎవరూ రాలేదు. జేసీబీ భూతం జేసీబీతో డైరెక్టర్ని తొక్కి చంపడానికి వస్తుంది. డైరెక్టర్ భయంతో దగ్గరలో ఉన్న గుడిలోకి పరుగులు తీశాడు. ఓ భూతమన్నా, ఇక నా జీవితంలో ఎప్పుడూ బంగారాన్ని ధరించను. నన్ను క్షమించి ఈసారికి. భూతమన్నా, ఈ రోజుకు నువ్వు బ్రతికిపోయావు, కానీ నీకు రోజులు దగ్గర పడ్డాయి. నేను మళ్ళీ వస్తా, నిన్ను పచ్చడి పచ్చడి చేస్తా. డైరెక్టర్ ఆ రాత్రంతా గుడిలోనే ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలోకి వచ్చాడు. డైరెక్టర్ గారు, ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు మీరు చేసిన పనికి మా గ్రామం అంతా శిక్ష అనుభవించాలి. చా, మీ పట్నం వాళ్ళు అస్సలు మా మాట వినరు. వినరండి, వినరు. సర్పంచ్ గారు, నన్ను క్షమించండి. నేను చేసిన ఈ పని వల్ల ఇంకెవ్వరూ ఇబ్బంది పడకూడదు. మనకి సమస్య బంగారంతోనే కాబట్టి ఆ బంగారంతోనే జేసీబీ భూతాన్ని అంతమొందిద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. డైరెక్టర్ గ్రామస్తులందరికీ తన ఐడియాని చెప్పాడు. అందరూ కలిసి ఒక పెద్ద గోతిని వెదురు గడ్డితో కప్పి దానిమీద కొన్ని బంగారు నగలు ఉంచారు. ఆ రాత్రికి జేసీబీ భూతం రాక కోసం ఎదురు చూడసాగారు. ఏమైంది ఈ ఊరి జనాలకి?
ఈ గ్రామ ప్రజలందరూ చేతులారా వాళ్ళ చావుని కొని తెచ్చుకున్నట్లుంది. ఈ బంగారంతో పాటు ఈ గ్రామ ప్రజలందరినీ ఒకేసారి నిద్రపుచ్చుతాను. ఆ, ఇంకా ఆలోచించాల్సిన పని అస్సలు లేదు. ఎప్పుడైతే జేసీబీ భూతం కోపంతో నగల వైపు వెళ్తుందో అప్పుడది జేసీబీతో పాటు గడ్డి పేర్చిన గోతిలో పడిపోయింది. వెంటనే పూజారి గుడిలోంచి తెచ్చిన పవిత్రమైన విభూదిని గోతిలోకి ఊదాడు. అప్పుడు భూతం వెలవెల్లాడుతూ పైకొచ్చింది. ఎందుకు నువ్వు ఈ గ్రామస్తుల్ని చంపుతున్నావో ముందది చెప్పు. అసలు నీకు ఈ బంగారంతో ఉన్నటువంటి శత్రుత్వం ఏమిటి చెప్పు. నా పేరు రమణ. నేను ధనరాం సేట్ యొక్క జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడిని. ఒకరోజు తవ్వకం పనులు చేస్తున్నప్పుడు బంగారంతో నిండి ఉన్న కుండ ఒకటి దొరికింది. ఆ బంగారాన్ని చూసిన సేటుకి దురాశ పుట్టింది. ఆ బంగారం గురించి ఎవ్వరికి తెలియకూడదని నన్ను చంపేసి ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను భూతంగా మారాను. అప్పటి నుంచి నేను బంగారాన్ని ద్వేషిస్తున్నాను. అప్పటి నుంచి బంగారు నగలు వేసుకునే వాళ్ళని చంపుతున్నాను. నీకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. అందుకు మేము కూడా బాధపడుతున్నాం. కానీ ఆ సేడు చేసిన పనికి మమ్మల్ని అందరిని ఇలా శిక్షించడం చాలా పెద్ద తప్పు. మమ్మల్ని ఇలా చంపొద్దు. ఈ గ్రామం వదిలి వెళ్ళిపో. నేను ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతాను. కానీ మీరు నాకొక సహాయం చెయ్యాలి. నేను చనిపోయాక నా భార్య బిడ్డల్ని పట్టించుకున్న వాళ్ళే లేకుండా పోయారు. నేను నా కొడుకుని పెద్ద చదువు చదివించాలనుకున్నాను. మీరు వాడికి ఈ ఊరి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించండి. గ్రామ ప్రజలు అతను కోరినట్లే చేశారు. ఇప్పుడు అతని కొడుకు కూడా రోజు స్కూల్కి వెళ్తున్నాడు. అది చూసిన జేసీబీ భూతం సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.